జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. లేట్ చేయడం తారీఖ్ పే తారీఖ్ మనం చాలా నేషనల్ రౌండ్ అప్ లో డిస్కస్ చేశాము. సో దాని మీద ఒక నంబర్ వచ్చింది సార్, 83,000 కేసులు ఈ రోజు సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్నాయంట. 83,000 కేసులు, ఇది హైయెస్ట్ ఎవర్ అంటున్నారు. ఈ హైకోర్టులకైతే చెప్పనక్కర్లేదు, హైకోర్టులలో ఉన్న కేసులు ఇప్పుడు 4.5 కోట్ల కేసులు, 4.5 కోట్ల కేసులు ఆలోచించండి. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు. వాట్స్ హ్యాపెనింగ్ అసలు నిజానికి? తారీఖ్ పే తారీఖ్ అన్నారు కదా, ఎవరు సనీ దియోలా, తారీఖ్ పే తారీఖ్. సాయి గారు, మనం అనుకుంటాం ఈ జడ్జిలు వెకేషన్ తీసుకుంటారు, సమ్మర్ వెకేషన్ తీసుకుంటారు, వింటర్ వెకేషన్ తీసుకుంటారు, దివాళీ వెకేషన్ తీసుకుంటారు, మరి హోలీ వెకేషన్ తీసుకుంటారు, పూజా వెకేషన్ తీసుకుంటారు. ఇది జస్టిస్ చంద్రచూడ్ జరిగినప్పుడు ఒక నెల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కలిసి కొన్ని జడ్జిలు కూడా ఇచ్చారు, మేము పనిచేస్తాం, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీలాంటి కూర్చొని టీవీ చూడడం, మేము నెక్స్ట్ డే కేసులు చూసుకుంటాం, మేము దాన్ని స్టడీ చేస్తాం, మేము అది కాకుండా జడ్జ్మెంట్స్ డిక్టేట్ చేస్తాం మేము వీకెండ్స్ అంతా, మేము ఇలాగ ఫ్రీ కూర్చోం, మేము 4 గంటలకు ఇంటికి వెళ్ళాం అదని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రీడ్, నో ప్రాబ్లం. కానీ 83,000 సాయి గారు ఆల్మోస్ట్ 30,000 కేసులు లాస్ట్ 1 yearలో వచ్చింది. 33% కేసులు లాస్ట్ 1 yearలో వచ్చిన కేసులు. వీళ్ళు క్లియర్ చేసి కూడా అంతే ఆల్మోస్ట్. అంటే క్లియర్ చేసే ఇది ఎట్లయిపోయిందంటే ఒక బకెట్ నీళ్ళు నింపిన తర్వాత అదే బకెట్లో మళ్ళీ ఖాళీ చేస్తున్నారు, మళ్ళీ నింపుకుంటున్నారు. ఇది నడుస్తుంది. 33% మీరు కేసులు డిస్పోజ్ చేసినప్పుడు అదే 33 మళ్ళీ మీరు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే కపిల్ సిబల్ వస్తాడు, అభిషేక్ మను సింఘ్వి వస్తాడు, దుష్యంత్ దవే గారు వస్తారు, ఇందిరా జయసింగ్ వస్తారు, ప్రశాంత్ భూషణ్ వస్తారు. వీళ్ళు వచ్చి పెటిషన్లు వేయడం వీళ్ళ పనేది కాదు. ఎందుకంటే వాళ్ళు లక్షలు వస్తాయి వాళ్ళకి ఫీజు. సిబల్కి అయితే 30-40 లక్షలు వస్తాయి ఒక హియరింగ్కి. సో అట్లాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు డెఫినెట్గా యుఎస్ మోడల్ స్టడీ చేయాల్సింది. ఇంకోటి ఈ అడ్జర్న్మెంట్స్, అది మన భారత న్యాయ సంచికలో కొత్త దాంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ వచ్చింది సాయి గారు. నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ ఎంత తీసుకొచ్చాను, ఒట్టిగా తారీఖు పై తారీఖు తీసుకుంటారు. వాళ్ళ అడ్వకేట్ రాలేదు, పోస్ట్పోన్ నెక్స్ట్ హియరింగ్. ఎప్పుడు నెక్స్ట్ హియరింగ్? 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత. పాపం ఆయన లిటిగెంట్ ఏమో తంజావూరు నుంచో లేకుంటే ట్రివాండ్రం నుంచో వచ్చి ఉంటాడు. ఆయన ట్రైనో ఫ్లైటో తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పోవాల్సింది, హియరింగ్ లేదు, అయిపోయింది. జడ్జెస్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఫస్ట్ లోవర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం సాయి గారు. ఫర్గెట్ ద సుప్రీంకోర్టులో ఉంటుంది ఫైనల్ అపీల్, కోర్ట్ ఆఫ్ అపీల్ అంటారు కదా. లోవర్ లెవెల్లో మీరు చూడండి 4.5 crore కేసెస్ సాయి గారు. అండ్ దిస్ ఇస్ ఓన్లీ ట్రయల్ కోర్ట్స్, వీఆర్ నాట్ స్పీకింగ్ అదర్ కోర్ట్. ట్రయల్ కోర్టులో ఉన్న కేసులు 4.5 కోట్లు. నెక్స్ట్ 100 సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు పనిచేస్తే కూడా కేసులు పోవు. అప్పుడు దాకా లిటిగెంట్ ఉండడు, అక్యూజ్డ్ ఉండడు, డిఫెండెంట్ ఉండడు, ఎవడు ఉండడు. వాళ్ళు సెకండ్ ఆర్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేస్తారు, కేసులు నడుస్తూనే ఉంటాయి. దేర్ హ్యాస్ టు బి సమ్ స్టాప్ టు దిస్ సాయి గారు. మన అదాలత్లు పెట్టుకున్నాం, కరెక్ట్, చాలా మటుకు ప్రాబ్లం అదాలత్లో సార్ట్అవుట్ అయిపోతుంది. ఆర్బిట్రేషన్కి పెట్టుకున్నాము, అది మోస్ట్లీ ఇండస్ట్రియల్ సైడ్లో వస్తుంది, ఎకనామిక్ సైడ్లో వస్తుంది. హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి సుప్రీంకోర్టు అప్పుడు జస్టిస్ రమణ ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు, అది ఏమైందో తెలియదు. సుప్రీంకోర్టు కొన్ని కేసులు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీసుకుంటారు. ఆర్బిట్రేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కోర్టుకు వెళ్తారు. అది కాకుండా ఫ్యామిలీ కోర్ట్స్ ఉంది మన దగ్గర, డివోర్స్ మ్యాటర్స్, మిగతా దానికోసం. కానీ కొత్త కేసులు వస్తూ ఎందుకు పోతుందంటే మన అన్నిటికీ మనం కోర్టుకి వెళ్తాం. వీ డోంట్ ట్రై ఫర్ అ నెగోసియేషన్. ఒక అమికబుల్ సెటిల్మెంట్కి రావు మనం. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే కూడా అదే కోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఇంకా ఒక సింపుల్ ట్రాఫిక్ అఫెన్స్, అది కూడా కోర్టుకి వెళ్తారు. మళ్ళీ దానిపై తారీఖు ఒకటి రాడు, ఒకటి వస్తాడు, ఒకటి రాస్తాడు. సి ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు లాయర్స్. లాస్ట్ టైం నాకు చాలామంది కామెంట్ చేసి కంప్లైంట్ చేసి, సురేష్ గారు మీరు అందరు లాయర్ని తిట్టట్లేదు, కానీ మీరు కూడా మీ క్లయింట్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఇవ్వాల్సింది. వాడు పాపం మున్సిఫ్ కోర్టులో ఓడిపోయిన కేసు హైకోర్టుకి వెళ్దాం, నేను గల్పి చూపిస్తాను నేను అంటాడు. పాప ఆయన బిలీవ్ చేస్తాడు, మళ్ళీ లక్షల ఖర్చు. ఎందుకంటే ఏదో స్థలం ఉంటుంది, ఏదో ప్రాపర్టీ ఉంటుంది. ఆయన అనుకుంటాడు, సరే అది రేపు గెలిస్తే పైసలు నాకు వస్తాయి కదా, ఈ 5 లక్షలు ఇక్కడ పెట్టినా కదా ఏం కాదని చెప్పేసి. కానీ అది నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ అడ్జర్న్మెంట్స్, ఈ అడ్జర్న్మెంట్స్ యూఎస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ షుడ్ బి మినిమం. అండ్ జడ్జెస్ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు. నెక్స్ట్ యూజ్ ఐటీ. చాలా మటుకు ఇన్ఫర్మేషన్ టెక్ మనం చూస్తే సుప్రీంకోర్టు లైవ్ హియరింగ్స్లో చూస్తుంటాం మనం. దే లుకింగ్ అట్ ల్యాప్టాప్స్, వాళ్ళ సిస్టమ్ మీద, డెస్క్టాప్ కంప్యూటర్స్ మీద చూస్తున్నారు, వాళ్ళు మానిటర్స్ మీద చూస్తున్నారు. అది కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా అప్లోడింగ్ జరుగుతుంది. రాత్రి ఒకసారి 12 గంటలకు అప్లోడ్ చేస్తున్నారు కోర్ట్ జడ్జ్మెంట్స్ అంతా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. లేకుంటే 200 పేజీలు ఎవడు కూర్చొని చదువుతాడు ప్రింట్అవుట్ తీసిన తర్వాత. సో సుప్రీంకోర్ట్ హ్యాస్ టు రియలైజ్, వాళ్ళు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని పిలిచి, పోలీస్ డీజీపీని పిలిచి, చీఫ్ సెక్రటరీని పిలిచి, మీరు అది చేయట్లేదు, మీరు ఇది చేయట్లేదు అని చెప్పే ముందు యూ షుడ్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. మీరేం చేశారు? మీ రిపోర్ట్ కార్డ్ ఎక్కడ ఉంది? మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? మీరు 83,000 కేసులు ఎందుకు ఉంది? మీరు దానికి 40,000 ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు రాత్రి పగలు కూర్చోండి,
డిస్పోజ్ చేయండి కేసెస్ని, అది చేయరు. కేసెస్ నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ అన్నారు ఫస్ట్ 91 అనుకుంటా ఫస్ట్ టైం అది పెంచింది, అది ఒకటి 2009లో సారీ, అదేంటి 26 నుంచి 31 చేశారు. మళ్ళీ దాన్ని పెంచారు 31 నుంచి 34 చేశారు 2019లో, 10 సంవత్సరాల తర్వాత. కానీ ఇప్పుడు కూడా సరిపోవట్లేదా మీకు జడ్జిలు? ఇంకోటి వీళ్ళ సెలక్షన్, ఈ కొలిజియం సిస్టమ్, దట్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ సిస్టమ్. కరప్ట్ అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ కరప్షన్ దట్ వే. నలుగురు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. కరెక్ట్. ఏ బిజినెస్లో, ఏ ఆర్మీలో 4 జనరల్స్ కూర్చొని డిసైడ్ చేస్తారండి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతారని? లేకుంటే రేపు 4 ఇంజనీర్లు కూర్చొని మా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇన్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్తారా? అది గవర్నమెంట్ ప్రెరోగేటివ్. వీళ్ళేమంటారు గవర్నమెంట్ వాళ్ళ మనుషులు పెట్టుకో. అదే యూఎస్లో నడుస్తుందా? యూఎస్లో ఆల్ ద జడ్జెస్, మెయిన్లీ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ ఆల్ అపాయింటెడ్ బై పార్టీస్, నాట్ ఈవెన్ గవర్నమెంట్. అక్కడున్న పొలిటికల్ పార్టీ డిసైడ్ చేస్తున్నారు. డెమోక్రాట్స్ అంటే డెమోక్రాట్ జడ్జెస్ కూర్చుంటారు సుప్రీంకోర్టు, అండ్ దే డూ నాట్ రిటైర్ ఇన్ యూఎస్. చనిపోయిన దాకా ఉంటాడు, లేకుంటే వాడు ఇడిచిపోతా అంతే. దే గో ఆన్ ఫర్ ఎవర్. ఇక్కడ లాంటి రిటైర్మెంట్ లేదు వాళ్ళకి. సో దే ఆర్ కాల్డ్. రీగన్ టైంలో ఉన్న జడ్జు, ఓకే, ఒబామా టైంలో ఉన్న జడ్జు. ఒబామా జడ్జ్ అంటారు ఆయన్ని, ఈయన డెమోక్రాట్, రిపబ్లికన్, అది ఇదని కొట్టుకుంటాను. సో దిస్ హ్యాస్ టు స్టాప్ సాయి గారు. సమ్వేర్ అలాంగ్ ద వే సుప్రీంకోర్టు వాళ్ళు ఇంతమందిని తిట్టినప్పుడు, వాళ్ళంతమంది పనిష్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైపు కూడా చూసుకొని దే హ్యావ్ టు కాల్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద సిస్టమ్. ఇంకోటి వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళ అసెట్స్ అందరు డిస్క్లోజ్ చేయలేదు ఇప్పుడు దాకా. సుప్రీంకోర్టు అందరిని అంటారు మీ అసెట్స్ ఎక్కడ, ఎలక్షన్ కమిషన్ టైంలో ఎలక్షన్లో ఫైల్ చేస్తారు, దాన్ని స్క్రూటనైజ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ కొన్ని పిటిషన్స్ని. ఎవరు? సుప్రీంకోర్టు. మీ అసెట్స్ ఎక్కడ పోయిందండి? యూఆర్ సపోజ్ టు డిక్లేర్ యువర్ అసెట్స్ యాజ్ పర్ లా. యూఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. యాజ్ పర్ రూల్స్ దే ఆర్ సపోజ్ టు డిక్లేర్. చేయట్లేదు, చాలామంది చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకు భయపడుతున్నారు మీరు? యువర్ హ్యాండ్ షుడ్ బి క్లీన్. అది చాలా ఇంపార్టెంట్.